గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. ముందుగా మన ఈటీవీ అభిరుచి వ్యూవర్స్ అందరికీ, స్పెషల్లీ మన బ్రేక్ఫాస్ట్ షో వ్యూవర్స్ అందరికీ కూడా ఐ విష్ యూ అ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. ఏ చక్కగా పార్టీస్ అన్ని అయిపోయాయా? సెలబ్రేట్ చేసుకుంటూనే ఉన్నారా? ఎస్, కొత్త సంవత్సరం అనగానే కొత్త ఆశలు, కొత్త కొత్త రెజల్యూషన్స్, ఇంకా ఎన్నెన్నో, అండ్ స్పెషల్లీ పార్టీస్, ఇజంట్ ఇట్? ఎస్, కానీ జీవితంలో ప్రతి ఒక్క సంవత్సరం మనకి ముందుకు వెళ్తుంది అంటే, కొత్త సంవత్సరం అనగానే మనకి ముందుగా ఏం తెలియాలో తెలుసా? జీవితంలో ఇంకొక అడుగు ముందుకు వెళ్ళడం, జీవితంలో ఇంకొక ఎత్తు పైకి ఎదగడం. మనం పార్టీస్ చేసుకుంటాము, అలాగే కొత్త కొత్త రెజల్యూషన్స్ పెట్టుకుంటాం. కానీ ఆ రెజల్యూషన్స్ ని ఎండ్ వరకు మనం కంటిన్యూ చేస్తున్నామా? అలా చేయాలి అంటే బోలెడంత డిటర్మినేషన్ కావాలి, అలాగే బోలెడంత ధైర్యం కూడా కావాలి. సో అంత ధైర్యంతో, అలాగే బోలెడంత డిటర్మినేషన్ తో మీరు మీ లైఫ్ లో ఈ ఇయర్ మీరు అనుకున్నవన్నీ సాధించాలి, అలాగే మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అండ్ అలాగే ఈ రోజు మన బ్రేక్ఫాస్ట్ షో చాలా స్పెషల్. ఎందుకు అంటే ఆబ్వియస్లీ న్యూ ఇయర్ కదా, మరి న్యూ ఇయర్ కూడా నేను ఒక్కదాన్నే బోరింగ్ కదండి. అందుకే నేనేం చేశానంటే ఈ రోజు న్యూ ఇయర్ ని మరింత స్పెషల్ గా చేయడానికి మన బ్రేక్ఫాస్ట్ షోకి నా ఇద్దరు ఫ్రెండ్స్ ని తీసుకొని వచ్చేసాను. ఎవరా ఫ్రెండ్స్ అంటే అస్సలు వెయిట్ చేయకుండా మీకు చూపించేస్తాను నా ఫ్రెండ్స్ ని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ మై వెరీ స్వీట్ ఫ్రెండ్ ఇందు. వెల్కమ్ టు అవర్ షో. Hi Indu. Hi. First of all, I wish you a very very happy new year. Yes, అపర్ణ, ముందుగా మీకు కూడా న్యూ ఇయర్ శుభాకాంక్షలు. అట్లాగే మీ బ్రేక్ఫాస్ట్ షో వ్యూవర్స్ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్. చక్కగా ఇట్లాగే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఇందు. సో అలాగే మనిద్దరిని జాయిన్ అవడానికి ఇంకో కలర్ పిల్ల రెడీగా ఉంది. పిలిచేద్దామా? ఎస్, అండ్ వన్ ఆఫ్ మై అదర్ క్లోజ్ ఫ్రెండ్. అండ్ తను ఊరికే కామ్ గా ఉండదండి, మాట్లాడుతూనే ఉంటుంది, చాలా అల్లరి చేస్తుంది, గొడవ కూడా చేస్తుంది. ఇందుకు ఎవరు అనుకుంటున్నారా? తనే డాలీ. డాలీ, ప్లీజ్ కమ్. హాయ్ అప్పు, ముందుగా నీకు హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ సో మచ్ డాలీ. ఇక్కడ హ్యాపీ న్యూ ఇయర్ ఇందు. హ్యాపీ న్యూ ఇయర్. సో యాక్చువల్గా నేనైతే ఫుల్ హ్యాపీగా ఉన్నాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈటీవీ అభిరుచి వ్యూవర్స్ అందరికి హ్యాపీ న్యూ ఇయర్. అండ్ స్పెషల్ గా అప్పు నీకు అండ్ బ్రేక్ఫాస్ట్ షోకి కూడా హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ నువ్వు ఇవాళ యు మేడ్ మై డే, యు నో. January 1st ఫుల్ కలర్ఫుల్ గా ఎంత బాగుంది అని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్. మీ ఇద్దరికి అర్థం కావట్లేదమ్మా. యూర్ గోయింగ్ టు మేక్ మై డే బికాస్ ప్రతిరోజు నేను ఒక్కదాన్నే వంటలు చేసి చేసి అలసిపోయాను. ఈ కొత్త సంవత్సరం కొత్తగా ఇద్దరు వచ్చేసారు నా కోసం వంట చేసి పెట్టడానికి ఈ రోజు. సో వీళ్ళిద్దరూ ఏం చేస్తారో చూద్దాం. బట్ అంతకంటే ముందు, మామూలుగా న్యూ ఇయర్ అనగానే ప్రతి ఒక్కళ్ళం కూడా, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి, వి విల్ హ్యావ్ న్యూ ఇయర్ రెజల్యూషన్స్, రైట్? యా. సో మరి మీ ఇద్దరు రెజల్యూషన్స్ ఏంటో ఫస్ట్ చెప్పండి. ఫస్ట్ నేను చెప్పనా? చెప్పే. నేను రోజు బ్రేక్ఫాస్ట్ షో చూస్తాను మార్నింగ్, కానీ వంట చేసే టైం ఉండదు. కానీ ఇవాళ నేను వచ్చాను కదా, సో ఫస్ట్ నువ్వు చేసింది నేను టేస్ట్ చేసి న్యూ ఇయర్ ఫస్ట్ నుంచి నేను వంట చేయడం ప్రిపేర్ చేస్తాను. ఓ మై గాడ్, వాట్ ఏ గుడ్ రెజల్యూషన్. చాలా బాగుంది. పాపం ఆంటీ అనుకుంటూ ఉంటారు, ఈ అపర్ణ మామూలుగా చేసి పెట్టే తను తినచ్చు కదా, కాము ఇవాళ తీసుకెళ్ళింది, రేపు మా ఇంట్లో కిచెన్ ఏమైపోతుందో అని. అట్లేం అనుకోరు, అమ్మ నాకు పని తప్పింది అనుకుంటారు. మరి ఇందు, నీ సంగతి ఏంటి? నా న్యూ ఇయర్ రిజల్యూషన్ ఇవాళ ఇప్పుడే నేను డెసిషన్ తీసుకున్నా, మీరు వండేది నేను తినకుండా ఉండగలగాలన్నమాట. ఓ మై గాడ్, అదైతే ఛాన్సే లేదు, నువ్వు ఉండలేవు. ఫస్ట్ వంట చేద్దాం, నాకు బాగా ఆకలి వస్తుంది. సరే, ఇంతకీ వంట ఏం చేస్తున్నాను తెలుసా? మీకోసం నేను కష్టపడి ఏం ప్రాక్టీస్ చేసి తీసుకొచ్చానో తెలుసా? న్యూ ఇయర్ కాబట్టి కంపల్సరీ మాకు ఏదైనా స్వీట్ ఐటమ్ కావాలి. యా, నాకు తెలుసు మీ ఇద్దరు ఫుడీస్ అని, బాగా తింటారు అని చెప్పి, అందుకే మీ ఇద్దరు కోసం, సారీ వీళ్ళిద్దరి కోసం కాదనమాట, ఏంటి అంటే నా కోసం నా ఫేవరెట్ డిష్ తీసుకొచ్చాను. అలాగే వీళ్ళు వస్తున్నారని వీళ్ళకి కూడా పెడదాం అనుకుంటాను. ఇంతకీ ఏంటి అది అంటే, మై ఫేవరెట్ రసమలై. రసమలై అయితే నేను నార్మల్ గా బయట తిన్నా ఇందు, కానీ ఇప్పుడు తిన్నాక రసమలై పైన ఇంట్రెస్ట్ పెరిగిద్దో. ఇంకోసారి రసమలై తినేలా చేస్తావా తినకుండా చేస్తావా? ఇది నిజంగానే న్యూ ఇయర్ రోజు నాకు ఛాలెంజ్ లా ఉంది. అస్సలు లేట్ చేయొద్దు. మరి రసమలై నేను స్టార్ట్ చేసేస్తాను. గర్ల్స్, మీ ఇద్దరు నన్ను చూసి ఫాలో అయిపోండి. ఓకే, సో మీరు కూడా నన్ను ఫాలో అయిపోండి. రస్ మలై ఈ రోజు మన బ్రేక్ఫాస్ట్ షోలో, న్యూ ఇయర్ స్పెషల్ బ్రేక్ఫాస్ట్ షోలో ఫస్ట్ ఐటమ్. సో స్టార్ట్ చేద్దామా? రెడీ?
ఈ రోజు న్యూ ఇయర్ స్పెషల్ గా మన బ్రేక్ఫాస్ట్ షోలో రస్మలై చేయబోతున్నాము. ఇంకా మొదలు పెట్టలేదు, వెయిట్ చేస్తున్నాం. మీరు వెయిట్ చేస్తూనే ఉండండి, నేను ఇలా చిటికీలో చేసేస్తాను. ఫస్ట్ మూత తీయాలా? సరే, ఇప్పుడైతే ఇందులో పాలు పోయవలను. పాలు తెరిలిన తర్వాత ఏం చేయాలి అంటే ముందు మనం ఏం చేయాలి, పాలని విరక్కొట్టాలన్నమాట. దానికోసం పాలల్లో కరత విరక్కొట్టాలా? క్లారిటీ ఒక స్పూన్ ఇవ్వ. ఎప్పుడైనా సరే లిజన్ గర్ల్స్, మీరు పాలు ఎప్పుడైనా విరక్కొట్టే ఏమన్నా చెయ్యాలి అంటే ఏం చేస్తారు, కర్రతో విరక్కొట్టకండి, దాంట్లో కాస్తంత వెనిగర్ వేయండి. ఒక మంచి బ్యూటిఫుల్ టిప్ అన్నమాట. పాలు విరక్కొట్టాలంటే వెనిగర్ వాడాలి. చూసావా, ఎక్కడైతే డ్రాప్ పడింది అక్కడ పట్టని ఇరిగిపోయాయి. ఎక్కడ ఇప్పుడు కలిపి అప్పు నిజంగానే నీకు వంట వచ్చా? కొంచెం చల్లరాలి, ఇలా ఇలా తింటే వేడిగా ఉంటుంది కదా. విరిగిన పాలు తినేది. రస్మలై చేసి పెడతాను. సో ఇది కొంచెం చల్లారిపోయింది కూడా, స్టవ్ ఆఫ్ చేశాను ఇప్పుడే కదా, మొత్తం చేశాక స్టార్ట్ అవుతుంది స్మెల్. పక్క డెఫినెట్ గా వస్తుంది, స్వీట్ స్మెల్ వస్తుంది. సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలి అంటే ఒక బౌల్లోకి తీసుకోవాలన్నమాట. ఇది బౌల్లోకి షిఫ్ట్ చేస్తావు చేతులు కాల్చుకోకుండా. అనుకుంటున్నావు రోజు వంట చేస్తాను, నేను వంట చేస్తేనే మా ఇంట్లో రోజు గడిచేది. ముట్టించాను నేనే. బ్రేక్ లో మేము వీళ్ళ మమ్మీ కాల్ వాటర్ ఏం వేయాలి? ఓన్లీ ఒకటే వేయాలా? అది వేయి. ఎస్, డాలీకి కూడా వంట వచ్చేసింది. నాకు ఎప్పుడో వచ్చు. చాలా చాలు. సో ఇప్పుడు ఇందులో మైదా వేయాలి. ఎన్ని స్పూన్స్ అక్క? అంటే మనకి విరిగిపోయిన పాలు కో అంటారు కదా దాన్ని, ఇంత వాసన అప్పుడు రాదు. వాసన ఎక్కడుందని. సో దాన్ని బట్టి వేసుకోవాలన్నమాట. కొంచెం వాటిని మనం బాల్స్ లాగా చేసుకోవాలి కదా, కన్సిస్టెన్సీ రావడానికి మనం వాడతాం. ఓకే, మైదా అలాగే కొద్దిగా కార్న్ ఫ్లోర్, మొక్కజొన్న పిండి. కరెక్ట్. కొత్త సంవత్సరం కొత్త పదం నేర్చుకున్నాను. ఇప్పుడు ఇలా పిండిలాగా అయింది కదా, దాన్ని అలాగే నువ్వు కలుపుతూ ఉండు. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే పాకం పెట్టేసుకుందాం. ఇప్పుడు దీనికోసం ఇది తీసేసి, ఎప్పుడైనా సరే మనం పంచదార పాకం పట్టేటప్పుడు 1 కప్ షుగర్ వేసుకుంటే దానికి 4-5 ఇంతలు నీళ్లు పోసుకోవాలి. ఆ మాట ఎవరు చెప్పారు నీకు? నువ్వే చెప్తున్నావా, ఎవరైనా చెప్పారా? 1 4 ఏదో ఫ్రెండ్స్ కదా, ఇంకా 4 ముక్కలు పొగుడతారని తీసుకొస్తే ఇది చూసారండి, నాతో అలా ఆడుకుంటున్నారు. మనం రస్మలై చేసుకుంటున్నాము. పాకం రెడీ అయిపోయింది, మనం సిమ్ లో పెట్టుకున్నాము. అండ్ మీరు చూస్తుండొచ్చు ఏంటి అంటే ఇదేంటి ఇంత కొంచెమే వచ్చింది, ఇలా ఒక్కరికన్నా వస్తుందా అని చెప్పి. కానీ మనం రస్మలై బాల్స్ చేసుకునేటప్పుడు చాలా చిన్న చిన్నగా చేసుకుంటాం, కానీ పాకంలో వేసి కొంచెం సేపు ఉడికించిన తర్వాత అవి చాలా పెద్దగా అవుతాయి. చిన్న చిన్న బాల్స్ చేస్తున్నాను. సో వీటిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. సో చిన్న చిన్న ఉండలుగా చేసుకుని మనం పెట్టిన ఈ పాకంలో వేద్దాం. ఓకే, ఇవి కొంచెం సేపు ఉడికితే మనకి చక్కగా రస్మలై రెడీ అయిపోతుంది. మరి ఆ కొంచెం సేపు మీరు వెయిట్ చేయండి. మీరు కూడా ఇవి కూడా కొంచెం ఉడికిపోయాయి. ఇప్పుడు నెక్స్ట్ ఇందులో బలానికి ఇంపార్టెంట్ ఏంటి అంటే జీడిపప్పు, బాదాం, కిస్మిస్, ఇంకా ఏముంటాయి? పిస్తా. ఇప్పుడు వాటన్నిటిని ఇందులో రంగరిద్దాం వాటిపైన. సో ఇవన్నీ వేసాక ఒకసారి కలిపేసి కిస్మిస్ వేసావమ్మా? వేసానమ్మా. క్రిస్మస్ చేస్తుంటాను. క్రిస్మస్ కదా, కరెక్ట్. ఎగ్జాక్ట్లీ. ఒకసారి కలిపేసి వీటిని ఒక బౌల్ లోకి తీసుకొని పెట్టుకున్నాము అంటే ఒక ½ అన్ అవర్ లేదంటే మాక్సిమం ఒక 2-3 అవర్స్ ఉంచుకుంటే బాగా చక్కగా ఇంకా కొంచెం పొంగుతాయి అనమాట. అప్పుడు సూపర్ టేస్టీగా ఉంది. ఎందుకంటే ఆ షుగర్ సిరప్ ఉంది కదా, పంచదార పాకం ఏదైతే ఉందో రస్మలైలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు దీన్ని ఇందులోకి షిఫ్ట్ చేసుకుందాం. ఓకే, కేర్ఫుల్ గా. ఇప్పుడైతే దీన్ని కాసేపు ఫ్రిడ్జ్ లో పెట్టేస్తే ఆ తర్వాత నువ్వు తినచ్చు, నీకు కావాల్సిన తినచ్చు. నాది పొట్టే ఒక మంచి ఫ్రిడ్జ్ ఇచ్చేసి సరే కాసేపు ఫ్రిడ్జ్ లో పెడతాం. సో కొంచెంసేపు ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాము, ఆ తర్వాత రస్మలై మీ ముందు ప్రెజెంట్ చేస్తాము. అప్పటి వరకు వెయిట్ చేయండి. ఓకే, చూసావా, నేను ఫ్రిడ్జ్ లో నుంచి తీసుకొచ్చేసాను. దగ్గరుండి మరి వీటిని ఇట్లా తయారు చేసి తీసుకొచ్చాను. సరే, నేనైతే వెయిటింగ్. అప్పుడు ఎనర్జీ అయిపోయింది. ఇంకొంచెం ఏమైనా లోపల దానా వేస్తేనే నాకు నోట్లోంచి రెడీగా పెట్టేవా? నేను చదువుకోవాలి పోయి. ఓకే, ఏంటో బ్రేక్ఫాస్ట్ షోకి పిలిచిందండి, మీకు ఎందుకు బ్రహ్మాండంగా చేసి పెడతానని. దగ్గర నుండి ఆగరెట్ తీసుకురా, ఈ చెంచా తీసుకురా. నీకు ఒకటి తెలుసా, రస్మలై కంటే బ్యూటిఫుల్ గా ఇంకొక ఫ్లవర్ తయారు చేసి ఎంత బాగా కూడా నాకలే. ఏదో ఏ కలర్?
నా కళ నీ కలనా? అంటే ఆర్ట్ అంటారు కదా. ఓకే ఓకే మీరు ఆ పువ్వు తినేసేయండి, నేను ఈ రసమలై లాగిస్తాను. అలాగొద్దు, మనం బౌల్లో తీసుకుందాం. న్యూ ఇయర్ విషెస్ చెప్పుకొని చక్కగా ప్రేక్షకులకు కూడా ఊరించి తిన్నాం అనుకో, వాళ్ళు కూడా చక్కగా తింటారు కదా ఈ రోజే చేసేసుకొని. ఇవి చూస్తుంటే నిజంగా నాకు కూడా చాలా నోరు ఊడిపోతుంది. అసలు సర్వింగ్ అవసరం లేదనిపించింది నాకైతే. నీకైతే అవసరం లేదు. సూపర్ గా ఉన్నాయి కదా. నాకైతే చాలా చాలా టెంప్టింగ్ గా అనిపిస్తున్నాయండి. మీకు కూడానా? ఇప్పుడు ఒప్పుకుంటారా నేను ఎంత మంచి వంటకారినినో? ఒప్పుకో, ఇంకా నోట్లో పడలేదు. దానిలో మా కాంట్రిబ్యూషన్ కూడా ఉంది కాబట్టి ఒప్పుకో. నువ్వు లడ్లు వేసినావు నన్ను మళ్ళీ దానిలో మా సరే, మేము ఇలాగ ఎవరు చేశారు, ఎవరు చేయటం వల్ల బాగా వచ్చిందని కొట్టుకుంటూ ఉంటే అస్సలు తేలదు. మీరే ఓటింగ్ సిస్టమ్ లో ఫైనల్ ఓట్స్ ని ఆన్లైన్ లో వీళ్ళిద్దరు తొందరగా తినేసి కథం చేసే కంటే ముందు మీరేం చేస్తారు అంటే, ఈ రోజు న్యూ ఇయర్ స్పెషల్ గా మన బ్రేక్ఫాస్ట్ షోలో చేసిన రస్మలైకి కావాల్సిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని ఒకసారి చూడండి. రస్మలైకి కావాల్సిన పదార్థాలు: పాలు 1 కప్పు, వెనిగర్ 2 టీ స్పూన్లు, మైదా 1 టీ స్పూన్, కార్న్ ఫ్లోర్ 1 టీ స్పూన్, చక్కెర 1 కప్పు, కుంకుమ పువ్వు 1/2 టీ స్పూన్, బాదం 4, పిస్తా 5, కాజు 4, కిస్మిస్ 1 కప్పు. రసమలై తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ పై పాన్ పెట్టి అందులో పాలు, దానిలో కొంచెం వెనిగర్ వేసుకొని పాలు విరక్కొట్టుకోవాలి. ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకొని అందులో మైదా, కార్న్ ఫ్లోర్ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మరోసారి స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో పంచదార, నీళ్లు పోసుకొని పాకం రెడీ చేసుకోవాలి. తర్వాత పాల మిశ్రమాన్ని ఉండలుగా చేసుకొని పాకంలో వేసుకొని అందులో కొద్దిగా కుంకుమ పువ్వు, డ్రై ఫ్రూట్స్ వేసి కలుపుకొని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే రసమలై రెడీ. రసమలైకి కావాల్సిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని చూసారు కదా వ్యూయర్స్. ఇప్పుడు టేస్టింగ్ టైం. ఇప్పుడు చెప్పండి తిని నేను ఎంత బాగా చేస్తాను. సరే సరే, మీ కాంట్రిబ్యూషన్ ఉందనుకోండి. ప్లీజ్ టేక్. ఓకే, స్పూన్ ఎక్కడ? మేడం ఇస్తాం మేడం. అది కూడా నేను. థ్యాంక్ యూ. తినవా? ఫస్ట్ టైం తినని. న్యూ ఇయర్ కదా, అందరం కలిసి తిందాం. నేను పట్టుకుంటాను, తీసుకో ఇంకొక స్పూన్. ముందుకే తను నూనెలో కాదు, దేంట్లో వేయించినావు? షుగర్ లో. షుగర్ లో వేయించావు? షుగర్ లో వేయించారు, నూనెలో నానబెట్టారు. షుగర్ లో. రేపు పొరపాటున ఎప్పుడన్నా నేను సెలవు పెట్టినప్పుడు డాలిని పిలిచారు అనుకోండి, మీరు అస్సలు నమ్మకండి. మాట తప్పు చెప్పినా చూపించడం కరెక్ట్ చూపిస్తాను. పెట్టేద్దాం, మనకు అనవసరం కదా. అవును, ఇది బరువైపోతుందమ్మా. పువ్వు ఎంత బాగుందో. అవును, వెళ్ళేటప్పుడు తల్లు పెట్టుకొని వెళ్ళిపో, ప్లాస్టర్ తప్పించేద్దాం. సరే వ్యూయర్స్, రసమలై చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. చాలా సింపుల్ ప్రాసెస్, డెఫినెట్ గా ట్రై చేయండి. వీళ్ళు పాపం కాంట్రిబ్యూట్ చేశారు కాబట్టి. ఓకే ఓకే, నవ్వించాలి. సరే ఓకే, ఐ విష్ యూ ఆల్ వన్స్ అగైన్ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. మీకు కూడా హ్యాపీ న్యూ ఇయర్. ఇయర్ ఇదెంత స్వీట్ గా ఉందో అంత స్వీట్ గా గడిచిపోవాలి అని విష్ చేస్తున్నాను. నీకు కూడా, నీకు కూడా, నీకు కూడా. ఆయన తినేద్దాం. యమ్మీ. చాలా 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 బాగుంది. ఇప్పుడు చెప్తారా నా వంటకాల ప్రతిభ ఏంటో? చెప్తాం. ఓకే, ఒప్పుకున్నాం. ఎందుకంటే రసమలైతో నువ్వు ఒక చెయ్యి, నేను ఒక చెయ్యి వేసిన నేను తర్వాత ఒక చెయ్యి తిప్పడానికి. ఆబ్వియస్లీ. సరే, మా మాటలన్నీ పక్కన పెడితే ఇది చాలా స్వీటెస్ట్ డిష్ అండి. న్యూ ఇయర్ ని మరింత స్వీట్ గా ఎంజాయ్ చేయాలి అనుకుంటే ఈ న్యూ ఇయర్ రోజు ఈ రసమలై ఖచ్చితంగా చేసుకోవాలి. అండ్ అలాగే మామూలుగా మన బ్రేక్ఫాస్ట్ లో 2 వెరైటీస్ చేస్తాం అన్నమాట. ఓకే, ఒక వెరైటీ అయితే రసమలై స్వీట్ చేస్తాం, ఇంకొకటి మామూలుగా ఎప్పుడైనా సరే పండుగ వస్తే సేమియాతో ఖచ్చితంగా ఏదో ఒకటి చేసుకుంటాం. ఆబ్వియస్లీ. సేమియా పాయసం. సో సేమియాతో మామూలుగా ఉప్మాలు లేదంటే సేమియా పాయసం చేసుకుంటూ ఉంటాం. కానీ నేను ఈ రోజు కూర చేయబోతున్నాను. ఇంతకీ అదేంటి అంటే సోయా సేమియా మష్రూమ్ కర్రీ. ఇవన్నీ 3 ఒకటేనా, సెపరేట్ సెపరేటా? వావ్, 3 ఒకటేనా? ఓకే ఓకే, సోయా బాగుంది. నీకు అర్థం కాలేదని అర్థమైంది. సరే, డాలీతో పాటు మీకు కూడా ప్రాసెస్ అంతా చూపిస్తే మీకు కూడా క్లియర్ కట్ గా అర్థమైపోతుంది కదా. ఇంకా బాగా తెలుసు అనుకుంటాను, రెడీగా ఆన్ చేయడానికి. సో ఇప్పుడు చేసేద్దాం మనం సోయా సేమియా మష్రూమ్ కర్రీ. సో సోయా సేమియా మష్రూమ్ కర్రీ ప్రాసెస్ పెద్ద లెంతీగా ఏముండదు, పేరు మాత్రమే లెంతీగా ఉంది. అవును, ఐటమ్స్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి. అవును, చాలా తక్కువగా ఉంది.
ఇది కౌంటర్ వేసినట్టు. గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా, నిద్రలో లేపు అడిగినా నేను చెప్పేస్తాను ఈజీగా. స్టవ్ ఆన్ చేయాలి, దాంట్లో ఆయిల్ వేయాలి. ఓకే, ఆయిల్ హీట్ స్టవ్ లో ఆయిల్ వేస్తారా? స్టవ్ లో కాదు, పాన్ పెట్టి పాన్ పైన ఆయిల్ వేయాలి. తర్వాత నూనె వేడైన తర్వాత అందులో ఉల్లిపాయలు వేయాలి. ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా, ఆనియన్స్ దాంట్లో వేయాలి. ఆనియన్ ఫ్రై అవుతున్నాయి కదా, ఇప్పుడు ఇందులో కొంచెం వెల్లుల్లి, గార్లిక్ స్టిక్ ఇచ్చాను. ఎస్. నెక్స్ట్ ఏం వేయాలి దీంట్లో? నెక్స్ట్ ఏమేద్దాం? కరివేపాకు వేద్దామా? చాలండి. చాలండి. ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకోవాలండి, లేకపోయినా వేగిపోతాయి, వేస్తాం కదా ఆల్రెడీ. ఇప్పుడు మనం ఇందులో టొమాటో వేస్తున్నాం. ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం ముక్కలు. ఇవి నోటికి తగిలితే అట్లనే తినేసేయాలా? అవును, పేస్ట్ చేయకుండా. పేస్ట్ ఎందుకు? నీకు తెలుసా అల్లం తింటే ఏమవుతుందో? ఏమైంది? మందాక నుంచి పొట్టొస్తుంది అంటున్నావు అది కదా. పోయిద్దా? ఎస్. ఓకే. టొమాటో ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం అందులో మష్రూమ్ వేద్దాం. యా, మష్రూమ్ అంటే ఇలా ఉంటుంది. మష్రూమ్ పెద్దగా ఉంటది, దాన్ని కట్ చేసుకుంటే ఇలా ముక్కలు ముక్కలుగా ఉంటాయి. అసలు ఇవ్వాలి చెప్తావా? ఉండును. అన్నీ వేసాలా? అవన్నీ ఒకటి అయిపోయి నీకు టైం తీసుకో. వద్దులే, మనం కడుపు నిండా తినాలంటే ఎక్కువ వేయాలి. సో నెక్స్ట్ దీంట్లో ఏం వేసుకోవాలి? సోయా. సోయా. ఓకే, ఉడకబెట్టాలా సోయాని? యాక్చువల్ గా నేను సోయా అంటే మిల్ మేకర్ అనుకున్నాను. సో మొత్తం వేసుకోవాలి ఇది కూడా? వేసి. సో యాక్చువల్లీ నానబెట్టుకుంటే సరిపోతుంది, ఎందుకంటే ఇందులో మనం ఆల్రెడీ ఉడకపెట్టుకుంటాం కదా. లేదు టైం కన్స్యూమ్ అవ్వకూడదు అనుకుంటే అప్పుడు ఉడకపెట్టుకోవచ్చు. ఓకే. బాదం వేద్దామా? బాదం. బాదం. ఓకే. అవన్నీ నాకు తొందరగా కనిపిస్తాయి. బాదం పప్పు, జీడిపప్పు. ఇందులో ఇప్పుడు కొంచెం సోంపు వేస్తున్నాను. ఓకే, ఇప్పుడు సేమియా కూడా వేసేద్దామా? సేమియా కూడా వేసేయాలా? వద్దా? వేద్దాం. వేసి. నువ్వు ఏమన్నాక నేను వద్దంటే ఎలా? సరే, సేమియా కూడా వేసి ఇది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఉప్పు వేసుకోవాలి. తగినంత వేసుకోవాలి. ఇదే పెద్ద టాలెంట్ తెలుసా నిజంగా వంటల్లో. ఉప్పు కారం కరెక్ట్ గా వేస్తే ఎలా చేసినా ఆ డిష్ టేస్ట్ గానే ఉంటుంది. అవును. ఓకే, ఇప్పుడు సేమియా వేసాం కదా, అది ఎలా బాయిల్ అయ్యిద్ది? ఎలా బాయిల్ అవుతుంది అంటే ఆ ఇంగ్రీడియంట్స్ లేదు, నీకేమైనా కనిపిస్తుందా? చూడు. నాకు ఒకటే తెల్లగా ఒకటి కనిపిస్తుంది. ఏమంటారు వాటిని? పాలు. నువ్వు చెప్పేసావు అవే కదా. కరెక్టే కదా. పోసే. నువ్వు అంటే నేను వేసేస్తా. ఓకే, వద్దు అన్నప్పుడు ఊహు అని. ఓకే, సో నీళ్లతో కాకుండా దీన్ని పాలతో ఉడకబెట్టుకోవాలన్నమాట. కొంచెం వాటర్ కూడా పోసుకోవాలి కొద్దిగా. నువ్వు కూడా కొంచెం నీ కాంట్రిబ్యూషన్ అందిస్తే. ఓకే, పాలు నీళ్ళలో కలిసి ఉందామంటే ఇదేనేమో. సగం వాళ్ళు పాలు, ఉందిగా నూనె. అపర్ణ, నేను వీటన్నిటికీ మెయిన్. చాలు. స్టవ్వా? అన్నిటికీ మెయిన్ స్టవ్వేగా. కరెక్టే. నేను స్టవ్ లాంటిదాన్ని, మీరందరూ ఉప్పు పప్పులు లాంటి వాళ్ళు. అవును. సో మనం ఇందాక ఉడకడం వరకు వచ్చినట్టుంది కదా ఇది. సరే, ఇప్పుడు ఇందులో కొంచెం స్పూన్ ఇవ్వ ప్లీజ్. కొంచెం కొంచెం ఇచ్చి. మళ్ళీ హెల్ప్ అడిగింది. సరే, గరం మసాలా. ఓకే, అలాగే చిటికెడు గరం మసాలా. ఇప్పుడు నేను వేస్తాను. చిటికెడు వేసింది. అర చెంచా ధనియాల పౌడర్, హాఫ్ స్పూన్ కారం. ఓకే, తర్వాత పంచదార. మీరు సెలెక్ట్ చేసుకుని వేసే లోపు కూర ఏమైపోతుంది? కొంచెమేనా? చాలా కొంచెం తీసుకో. అపర్ణ, తనకన్నా నువ్వే ఇంకా కొద్దిగా పంచదార వేయాలి. వీళ్ళ గొడవల పడి నేను మర్చిపోయాను, మీరు మాత్రం అలా చేయకండి. యాలకులు చక్కగా వేసేయండి. అరే గిన్నెలు పెట్టి అనవసరంగా ఇంత కూర చేసి నాకు గిన్నెలు వేస్తే తలా కొంచెం కాస్త తినేవాళ్ళు వీళ్ళు. అది గిన్నెలు, ఇది ఫుడ్. సరే, ఇప్పుడు ఇందులో కొత్తిమీర. ఎవరికి ఇష్టమైనట్టు వాళ్ళు తినచ్చు అనమాట. ఓకే, సో దేనిలోకైనా బానే ఉంటుంది అంటారు. మరి ఇది ఎప్పుడు వేసుకుంటారు? అది సర్వ్ చేసుకునేటప్పుడు. ఓకే, సరే, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. సరే, ఇది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని పైనుంచి కాస్త కొత్తిమీర గార్నిష్ చేసుకొని ఇంకాస్త అలా నెయ్యి వేసి తిన్నాము అంటే నువ్వు చెప్తుంటేనే మాకు నోరు ఊరిపోతుంది. అది చూస్తుంటే కూడా అట్లాగే ఉంది. టేస్ట్ చేసే వరకు చెప్పు. ఫస్ట్ ఎందుకు టేస్ట్ చేసిద్ది అప్పు కంటే ముందు? అవును, మరి పర్లేదు, నువ్వు టేస్ట్ చేయి, ఇబ్బంది. సరే, వీళ్ళిద్దరు డిసైడ్ చేసుకునేటప్పుడు నేను వెళ్ళి సర్వింగ్ బౌల్ తీసుకొస్తాను. ఓకే.
ఓకే యమ్మీ యమ్మీ సేమియా మష్రూమ్ ఫెయిల్. మష్రూమ్ సేమియా సోయా మర్చిపోయినావా? సోయా చివర్లో పెట్టాను నేను. సో కొత్తిమీర కూడా పెట్టాం కదా, ఇప్పుడు కొంచెం ఫైనల్ గా మళ్ళీ హెల్ప్ అడిగా. మళ్ళీ హెల్ప్ అడిగా. పెడతా కదా మళ్ళీ మొత్తం మీకే. అవును అవును పాపం. పైనుంచి అలా నెయ్యి వేసాము అంటే వావ్ అదిరిపోయింది. సోయా సేమియా మష్రూమ్ కర్రీ రెడీ. వీళ్ళైతే ఎప్పుడెప్పుడు తిందామని వెయిట్ చేస్తున్నారు. మీకు కూడా అలాగే అనిపిస్తుందా? అయితే వెంటనే దీనికి కావాల్సిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని ఒకసారి చూడండి. సోయా సేమియా మష్రూమ్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: మష్రూమ్ 1 కప్పు, సోయా 1 కప్పు, సేమియా 1 కప్పు, ఉల్లిపాయలు 1/2 కప్పు, వెల్లుల్లి 4, నెయ్యి 1 టీ స్పూన్, కరివేపాకు కొద్దిగా, సోంపు 1 టీ స్పూన్, పాలు 1/2 కప్పు, టొమాటోలు 1 కప్పు, బాదం 4, యాలకులు 2, అల్లం ముక్కలు 1 టీ స్పూన్, నూనె 3 టీ స్పూన్లు, ఉప్పు తగినంత, కారం 1 టీ స్పూన్, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, చక్కెర 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. సోయా సేమియా మష్రూమ్ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ పై పాన్ పెట్టి అందులో నూనె వేసి ఉల్లిపాయలు, వెల్లుల్లి, కరివేపాకు, టొమాటో, అల్లం ముక్కలు, మష్రూమ్స్, నానబెట్టిన సోయా, బాదం, సోంపు, సేమియా కూడా వేసి బాగా కలిపి అందులో ఉప్పు, పాలు, కొద్దిగా నీళ్లు పోసుకొని గరం మసాలా, కారం, పంచదార, యాలకుల పొడి, కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని కొద్దిగా నెయ్యి కూడా వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో యమ్మీగా ఉండే సోయా సేమియా మష్రూమ్ కర్రీ రెడీ. చూసారు కదా వ్యూయర్స్, సోయా సేమియా మష్రూమ్ కర్రీకి కావాల్సిన పదార్థాన్ని అలాగే తయారు చేసుకునే విధానాన్ని. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో ఇప్పుడు వీళ్ళు టేస్ట్ చేస్తారు, వాళ్ళు మీకు చెప్తారు, నేను మాత్రం ఎలా ఎంజాయ్ ఉంది చేస్తాను. యా ఎగ్జాక్ట్లీ. నువ్వు తిని ఎంజాయ్ చేస్తావా? మేము టేస్ట్ చేయాలంటే అంతే. సరే ఇందు, Okay. ఆర్ యు రెడీ? సో లెట్స్ స్టార్ట్ ఇట్. ఓకే సో సోయా సేమియా మష్రూమ్ కర్రీ. చాలా బాగుంది. అల్లం అట్లా ఘాటు, సేమియా, సోయా, మష్రూమ్ కర్రీ. మీరు చక్కగా మా షోకి వచ్చారు ఈ న్యూ ఇయర్ రోజున. అండ్ అలాగే నేను చేసిన రస్మలై, అలాగే మీరు కూడా కొంచెం help చేశారు. న్యూ ఇయర్ కదా, క్రెడిట్ నీకే ఇచ్చేసాను. సోయా సేమియా మష్రూమ్ కర్రీ చాలా బాగుంది కదా. సూపర్. మరి మీరు కూడా డెఫినెట్ గా చేసుకోండి. అండ్ అలాగే ఇప్పుడు మేము న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుంటాము, అవి కూడా చూసి ఎంజాయ్ చేయండి. ఎగ్జాక్ట్లీ. అవును, న్యూ ఇయర్ అంటే సెలబ్రేషన్ ఆల్రెడీ అవుతుంది, ఇంకా ఏముంది స్పెషల్ గా? కమాన్, న్యూ ఇయర్ అంటేనే పాటలు, డాన్స్, కేక్, ఇంకా Okay, ఇప్పుడు చాలా dance చాలా చేస్తున్నాం. ఉంటాయి. కేక్ మనకా? నువ్వైతే చేయలేదు కదా కేక్. డాన్స్ నాకు, కేక్ వీళ్ళక. డాన్స్ చేసిన వాళ్ళకి కేక్. సో లెట్స్ డాన్స్. సాంగ్ ప్లీజ్. హలో హలో మైక్ టెస్టింగ్, సభకు నమస్కారం. నా సొంత పేరు బంగారం, ఒంటి తీరు తగరం. పుట్టిందేమో యానాము, కాకినాడ తీరం. తిన్నదేమో గుంటూరు మిర్చి కారం. నెలవారు లెక్కుంటది నా వారం. ఇంగ్లీషులోన దండ పెట్టదెప్పుడు, తేట తెలుగులో మీకు వందనం. ఫేసు క్రీము గట్ర పుయ్యలేదు ఎప్పుడు, నాకు ఇష్టమంట పసుపు సెందనం. సెల్లు నంబరే లేదు నాకు అసలే, డోరు నంబరే మీకు ఇస్తలే. ఆమె తూపులోనే మేడమెడతలే. ఎందుకంటే నేను పక్కా లోకల్, నేను పక్కా లోకల్. నేను వాడే గాజులు కోకారైకల్ అన్ని ఊరమాస లెక్కల. నేను పక్కా లోకల్, నేను పక్కా లోకల్. చాలా చాలా yes, we all are waiting for the cake. So ఇప్పుడు ఈ స్వీట్ ఫ్రెండ్స్ తో మేమంతా కలిసి ఒక మంచి కేక్ ని కట్ చేసి హ్యాపీగా ఎంజాయ్ చేయబోతున్నాం. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. ఇప్పుడు నా కేక్ కటింగ్. సో వ్యూయర్స్ చూస్తున్నారు కదా, ఈ రోజు కొత్త
కొత్త సంవత్సరం సందర్భంగా మన బ్రేక్ఫాస్ట్ షోలో బోలెడంత సందడిని ఎంజాయ్ చేశారు కదా. ఎస్, మీరు కూడా ఎంజాయ్ చేశారని అనుకున్నాను. అలాగే మన బ్రేక్ఫాస్ట్ షోని మీరు ఆన్లైన్ లో కూడా ఫాలో అవ్వచ్చు. www.youtube.com/etvabhiruchi, www.facebook.com/etvabhiruchi లో మన బ్రేక్ఫాస్ట్ వీడియోస్ ని హ్యాపీగా ఫాలో అవ్వండి అండ్ మంచి మంచి కొత్త డిషెస్ ని ఎంజాయ్ చేయండి. సో ఇది ఇవాల్టి మన బ్రేక్ఫాస్ట్ షో. మళ్ళీ రేపటి బ్రేక్ఫాస్ట్ షోలో కలుసుకుందాం. Till then, once again, we wish you all a very happy new year. Bye bye.